ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానివ్వండి, ఏదో మన శాసనసభ్యులు తిరుమల తిరుపతి ఏదో వాళ్ళ ప్రైవేటు కంపెనీలాగా, వాళ్ళ ప్రైవేటు సంస్థలాగా ఇక్కడ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజున మరి మేము మాస్టర్ ప్లాన్, మాదంతా మాస్టర్ ప్లాన్, ఏది తీసుకున్నా మాస్టర్ ప్లానే. దేనికి? దోచుకోవడానికి తప్ప వీళ్ళ మాస్టర్ ప్లాన్లు ఇంకా దేనికి కాదు. రోడ్లు వేశారు మరి దోచుకున్నారు. అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ చేశారు, దోచుకున్నారు. అదేవిధంగా దోచుకుంటున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్స్ చేశారు, దేనికి చేశారు? దోచుకుంటున్నారు. ఏ ఎలక్షన్ చేసినా, ఏ పని చేసినా ఒక ధర్మబద్ధంగా కానీ, ఒక రూల్స్కు అనుగుణంగా కానీ మీరు చేసినటువంటి దాఖలాలు, మీరు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో తిరుపతిలో కూడా ఇలాగే ఉందని ప్రజలందరూ కూడా ఈరోజు మరి తల్లు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు రోజొక్కటి ఈయన చైర్మన్ అయిన దగ్గర నుంచి టీటీడీలో అస్తవ్యస్త వ్యవస్థకు గురి కావడం, మరి ప్రతిరోజు ఏదో ఒక నిర్ణయం అంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఆమోదయోగ్యం లేదు. దాని మీద విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అది అందరికీ ఆమోదయోగ్యం లేదు. నువ్వు చేసినటువంటి పని కానీ, నువ్వు చేసుకుంటున్న నీ ఆలోచన కానీ, నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ మరి సజావుగా లేవు. ఉదాహరణకి నిన్నటి రోజున మరి టౌన్ బ్యాంకు, అంతకుముందు కార్పొరేషన్ గురించి 1%, లేదంటే 100 కోట్లు శానిటరీకి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ చేశారు. అప్పుడే చెప్పడం జరిగింది మేము ఏమంటే, వీళ్ళు దొంగలు, దోపిడీదారులు, వాళ్లకు దాచుకోవడమే తెలుసు, ఇటువంటి పాలకులను ఎన్నుకోవద్దండి అని మేము పదే చెప్పినప్పటికీ వాళ్ళు మరి అంటే ఓటర్స్ కానివ్వండి, ఖాతాదారులు కానివ్వండి, ఎవరు కూడా మరి వాళ్ళని ఓటేసి గెలిపించడానికైతే సిద్ధంగా లేరు. కానీ వాళ్ళ దౌర్జన్యంతో, దొంగ ఓట్లతో, వాళ్ళకున్నటువంటి ఈ దొంగ ఓట్ల సంస్కృతితోనే వాళ్ళు ఏ ఎలక్షన్ అయినా గెలిచారు తిరుపతిలో అనేది ప్రూవ్ అయిపోయింది. అధికారులతో సహా. అధికారులు అంటే మామూలు అధికారులు కాదు, ఐఏఎస్లు, సిఐలు, ఎస్పీలు, ఇంతమంది, ఇంత హయ్యర్ ర్యాంక్ కలిగినటువంటి అధికారులే సస్పెండ్ అయ్యారంటే ఎంతటి అవినీతి జరిగి ఉంటుందో కూడా ప్రజలు ఊహించుకుంటున్నారు. చిన్న కానిస్టేబుల్ ఏదో చిన్న అవినీతి చేశాడంటే అది చిన్న బడ్జెట్లోనే ఉంటుంది. కానీ ఈరోజు ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి తప్పు చేశాడు అంటే, అతని దగ్గర తప్పు చేయించారు అంటే, తప్పు చేసిన అతను, తప్పు చేయించిన అతను ఇద్దరు కూడా దోషులే. ఇద్దరిని కూడా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మరి మనం ఎక్కడి నుంచో ఎక్కడికో పోతున్నాం. టౌన్ బ్యాంక్ గురించి అనుకున్నాం. ఈరోజు టౌన్ బ్యాంక్లో మరి తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని కూడా ఇదివరకు ముందే మీరు అక్కడ ఉన్నటువంటి నిధుల్ని మీరు వేరే బ్యాంకుల్లో పెట్టి దాని మీద అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఫిక్స్డ్ వేసి అలాగా అది చేయకూడదు అని అప్పుడే మేము మరి కార్యక్రమాలు చేసి వారి యొక్క అవినీతిని ఎండగట్టడం జరిగింది. మరలా ఇప్పుడు రూల్స్కు వ్యతిరేకంగా ఈరోజు మరి 10 కోట్ల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక 13 మాసాలకు గాను మన కోఆపరేటివ్ బ్యాంకులో ఫిక్స్డ్ వేయడం జరిగింది. మొట్టమొదటిగా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మరి ఈ ఫిక్స్డ్స్ టీటీడీ నిధుల్ని వేయాలనేది ఒక చట్టం, ఒక బైలా, వాళ్ళకు ఉన్నటువంటి బైలాలో ఉన్నటువంటి ఒక చట్టం. దాన్ని విస్మరించారు. సరే, మన టౌన్ బ్యాంకే కదా, పోనీ మన ఖాతాదారులకే కదా అనుకుందాం, మీరు చేసింది మంచి పని అనుకుందాం. ఎందుకంటే లోకల్ శాసనసభ్యుడు టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి
ఆయన సొంత కంపెనీ అనుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ పోతున్నాడు. ఒకటి కాదు, అన్నీ కూడా ఆ విధంగానే అనుకుందాం. ఆయన సొంత కంపెనీ అనుకొని, ఆయన సొంత ఇల్లు అనుకొని చేస్తున్నాడు, మంచిదే. కానీ 10 కోట్లకి నువ్వు 13 నెలలకి 8.5% వడ్డీని ఇస్తున్నావు. అంటే నేను నేషనలైజ్డ్ బ్యాంక్స్ కన్నా ఎక్కువ ఇస్తున్నాను అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. దాంట్లో ఉన్నటువంటి లొసుగు ఏంటి? నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? ఖాతాదారులకు ఉపయోగిస్తున్నావా? ఖాతాదారులకు అప్పిస్తున్నావా? లేదే. నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి సెక్యూరిటీ బాండ్స్ కొంటున్నావు. నువ్వు సెక్యూరిటీ బాండ్స్ కొనేటప్పుడు ఆ డబ్బు పెట్టి నీకు వచ్చేది 7.5% ఇంట్రెస్ట్ మాత్రమే. అంటే నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 8.5 ఇంట్రెస్ట్కు తీసుకున్నాము, ఆయనదే కదా, 2 సంస్థలు ఆయనదే, సిస్టర్ కన్సర్న్స్, టీటీడీ, టౌన్ బ్యాంకు. కాబట్టి ఆ టీటీడీలో అక్క దగ్గర నుంచి చెల్లికి వేస్తున్నాడు. అలాగ వేసి 7.5% సెక్యూరిటీ బాండ్స్కు నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి కొంటున్నావు. దాని మీద నీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 7.5%. అంటే 1% లాసే కదా. 1% లాసే కదా. అంటే 1% లాస్ అంటే 45 లక్షల రూపాయలు లాస్ టౌన్ బ్యాంక్కి, నీ అపరిమితమైనటువంటి తెలివితేటలతో. దోచుకోవడం, దాచుకోవడం తప్ప వేరే తెలియనటువంటి ఈ పాలకులకి, ఈ గవర్నమెంట్కి మరి ఇలాంటి ఎన్ని చెంపదెబ్బ పెట్లు పెట్టినా కూడా వాళ్ళు మానరు. మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళు, అంతే. ఆ విధంగా వీరి పరిపాలన, వీరి పోకడంతా కూడా ఉంటుంది. మరి మనం టౌన్ బ్యాంక్ విషయం ఒకటే తీసుకుందాం, చాలా విషయాలు ఉంటాయి. ఈ టౌన్ బ్యాంక్లో ఆ విధంగా మరి 10 కోట్లు టీటీడీ నిధులు ఫిక్స్డ్ వేసి ఆ విధంగా 45 లక్షల రూపాయలు భోంచేస్తున్నారు. పక్కన పెడితే ఈరోజు 15 కోట్ల రూపాయలు ఖాతాదారులు వాపస్ తీసుకోవడం జరిగింది ఈ పాలకవర్గం వచ్చిన దగ్గర నుంచి. ఎందుకు? ఈ పాలకవర్గం మీద నమ్మకం లేక. వాళ్ళు దొంగలు, డబుల్ గన్ కలిగినటువంటి వాళ్ళు. ఎవరికైనా డబుల్ గన్ మాకు లేవే, మాకు ఒక్క కత్తి కూడా లేదు అంటే అటువంటి వ్యక్తుల పరిపాలనలో ఈ బ్యాంకు ఉంది. వాళ్ళు ఏ విధంగా మరి పరిపాలనకు వచ్చారో కూడా చూశారు ఖాతాదారులంతా. కాబట్టి వాళ్ళకి ఈ యజమాన్యం పైన, అదేవిధంగా ఈ పరిపాలనల పైన, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన నమ్మకం లేక 15 కోట్ల రూపాయలని బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్స్ని అంతా కూడా ఈరోజు ఖాతాదారులు, వ్యక్తులు వెనక్కు తీసుకోవడం జరిగింది. అంటే వీరిని ఎవరు నమ్ముతారు? వీరి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పోతే అదొక వైసీపీ కార్యాలయంగా, టౌన్ బ్యాంక్ ఈ రోజున ఒక వైసీపీ కార్యాలయంగా విరాజులుతోంది. అక్కడే దొంగోట్లు, అక్కడే జెండాలు, అక్కడే కార్డ్స్ తయారు చేయడం. అంటే ఆయన కొడుకు, మన శాసనసభ్యుడు కొడుకు రేపు అభ్యర్థిని ప్రతి ఒక్క గవర్నమెంట్ కార్యాలయము, ప్రతి ఒక్క వారి పార్టీ ఇండ్లు అన్నీ కూడా వాళ్ళ కార్యాలయాలే అవుతున్నాయి. ఆ విధంగా వీళ్ళు ఈ తిరుపతినే భ్రష్టు పట్టించేశారంటే అది ప్రజలు తలకాయలు పట్టుకుంటున్నారు. ఏమిటి కర్మ మాకు, ఏమిటి అరాచకము ఈ ధర్మక్షేత్రంలో అని కూడా అనుకుంటున్నారు. ఎందుకు ఇలాగ అంటున్నారంటే ఒక చిన్నదే టౌన్ బ్యాంక్ అనేది, అక్కడే ఇన్ని జరిగితే ఇంకా మున్సిపల్ ఆఫీస్లో ఎన్ని జరుగుతుంది? ఇంకా పెద్ద ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీ, ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం, ప్రపంచంలోనే మరి ఎక్కువ రాబడి కలిగినటువంటి దేవాలయం, దాంట్లో ఇంకెన్ని జరుగుతుందో, ఎంత దోచుకుంటారో ఎంత దాచుకుంటారో కూడా అర్థం కానటువంటిది. ఈరోజు అక్కడ ఖాతాదారులు ప్రతి ఒక్కరం అప్పు తీసుకుంటాం కష్టాల్లో. అక్కడ ఉండేదంతా కూడా మిడిల్ క్లాస్ పీపుల్, పెద్ద మహారాజులు, పెద్ద జమీందారులు ఏం కాదు.
వాళ్ళంతా కూడా సమయానికి కట్టలేకపోతారు, అప్పు కట్టలేకపోతారు, వడ్డీ కట్టలేకపోతారు, మళ్ళా కట్టుకుంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా మిడిల్ క్లాస్ అంతా టౌన్ బ్యాంకు రుణాలకి, టౌన్ బ్యాంక్ లోన్స్కే వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు అందుబాటులో ఉండేది, వాళ్లకు కొద్దిగా అర్థమయ్యేటువంటిది. పెద్ద పెద్ద బ్యాంకులకు మనం ఎక్కడ పోతాం? వాళ్ళని నానా విధాలుగా హింస పెట్టడం, నరక యాతన చూపిస్తున్నారు వాళ్ళకి. అంటే ఒక ఖాతాదారుడు అప్పో లోనో తీసుకొని ఉంటే సరైన సమయానికి కట్టకపోతే వాళ్ళకి వసూలుగాళ్ళని 10 మందిని పంపించేసేది, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టేసి వాడు అది కట్టిన దాకా వాళ్ళని ఇంట్లో నుంచి బయట పంపిరు, వీళ్ళు బయట రారు. లోపల వాళ్ళ ఇంటిలో వాళ్ళని అవమానం చేయడం. ఈ విధంగా ఒక ఇంట్లో వచ్చి కూర్చోంటే వాళ్ళకి అవమానమే కదా కుటుంబానికి. అలాగ అవమానం చేయడం, పైగా ఆ డబ్బు కట్టిన దాకా ఇంటి నుంచి బయటకు రాకపోవడం. ఇవన్నీ కూడా ఇంత ఖాతాదారులు మరి 15 కోట్ల రూపాయలని ఎందుకు వాపసు తీసుకున్నారు అనే దానికి కూడా ఇది ఒక కారణం. ఖాతాదారులని నానా హింసలు పెట్టిస్తూ నరక యాతన చూపిస్తున్నారు. అదేవిధంగా మరి కోఆపరేటివ్ బ్యాంక్లో మీటింగులు పెట్టుకోవడం, అభినయ్ రెడ్డి ఎంప్లాయీస్తో మీటింగులు పెట్టుకోవడం, వాళ్ళతో ప్రామిసులు చేయించుకోవడం. ఈయన ఎమ్మెల్యే అయిపోవాలా ప్రామిసులు చేయించుకొని, వాళ్ళు ఒకవేళ ఏదన్నా పొరపాటున జరిగితే వాళ్ళ కుటుంబాలు పోవాలా? ఇదా నీతి? ఈ విధంగానైనా నువ్వు ఎమ్మెల్యే అయ్యేది? నువ్వు ఎమ్మెల్యే అయ్యిందే ఆ మాదిరి అనుకో మీ నాయన, దాన్ని పక్కన పెట్టు. నువ్వు కూడా అదే రీతిలో ఉంటే తిరుపతి నగర ప్రజలు హర్షించరు. నువ్వు ఎన్ని చేస్తున్నావో నాకు తెలియదులే అనుకుంటున్నావు. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు నన్ను ఎవరూ చూడలేదులే అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క దొంగ పని ప్రజల కళ్ళల్లో పడుతూనే ఉంది, ప్రజలందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా ఈ రోజున ఒక ఇంట్లోకి వెళ్ళాం. 407 రూమ్ నెంబర్ 18-1- సంథింగ్ 407. అది ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ హౌస్. దట్ ఈజ్ అన్ ఓల్డ్ హౌస్. సింగిల్ బెడ్రూమ్. ముందరేమో సిద్ధం బోర్డు ఇంటికి, వెనకలేమో కాపురం. ఆ కాపురంలో అమ్మ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ తల్లి, అతను ఉన్నారు. దాంట్లో మరి 32 ఓట్లు, ఒకే డోర్ నెంబర్. 32 ఓట్లు ఎలా రాగలిగాయి? అతను ఉన్నాడు. ప్రశ్నిస్తే ఏం చెప్పాడు? ఎప్పటి నుంచో ఉన్నాయి మేడం, ఇవి 2009 నుంచి ఉన్నాయి, అక్కడక్కడ ఉంటారు మా వాళ్ళు అని అంటాడు. ఓటు నాటికి వచ్చి ఓటు వేస్తానని. ఎక్కడ ఉన్నారు? ఏదైనా ఒక 2 ఎగ్జాంపుల్. ఇటు చంద్రగిరిలో ఒకరు, అటు మంగళంలో ఒకరంట. ఎక్కడ పోతా ఉంది ఈ రాష్ట్రము, ఈ తిరుపతి నగరము ఎట్లా పోతా ఉంది? మీ దొంగ ఓట్ల సంస్కృతితో న్యాయం జరుగుతూ ఉందా? ప్రజలు సుఖంగా ఉన్నారా? మీ విధ్వంస పాలన, మీ కక్ష సాధింపు ధోరణులు ఇవే కొనసాగుతున్నాయి. కానీ రాష్ట్రానికి, తిరుపతికి మేలు చేసింది ఏమీ లేదు ఈ ప్రభుత్వ పరిపాలన కానీ, తిరుపతి నగరంలో ఉన్నటువంటి పరిపాలకులు కానీ అని నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇకనైనా ఈ దొంగ ఓట్లు మరి తీసేయడానికి కానీ, దొంగ ఓట్లు ఎవరైతే చేర్పించున్నారో వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా, దొంగ ఓట్లకి ఎవ్వరు కూడా తిరుపతి నగరానికి రాకండి. ఇది దేవుని స్థలము, ఇది దేవభూమి. ఇటువంటి దేవభూమిలో మీరు ఇన్ని అరాచకాలు చేస్తే తప్పకుండా దానికి శిక్ష అనేది ఉంటుంది. దేవుడికి భయపడైనా, ధర్మానికి భయపడైనా మీరు నీతి నిజాయితీగా ధర్మయుద్ధం చేయండి. తిరుపతి నగరంలో ధర్మంగా పరిపాలించండి, ధర్మాన్ని కాపాడండి అని మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను.